వైఎస్ఆర్సీపీకి 11 మంది శాసనసభ్యుల బలం ఉంది. ఇప్పుడు వారు అసలు ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి స్పీకర్ గారికి లెటర్ రాయడం జరిగింది. అయితే దాని మీద భిన్న స్వరాలు అయితే వినపడుతూ ఉన్నాయి. అసలు రాజ్యాంగంలో కానీ అలాగే ఏ ఆర్టికల్స్లో కానీ 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది అనేది ఎక్కడా లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం అసలు మీరు ఎలా అడుగుతున్నారు? 2019లో నేను గేట్లు ఓపెన్ చేస్తే మీ 8 మంది ఎమ్మెల్యేలు కనుక నా పార్టీలోకి వస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ఏ మొహంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు అంటూ మీ పార్టీ నాయకులు ఆయన మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటన్నా దీన్ని ఎలా చూడొచ్చు? నేనేమంటుంటే ఏ వ్యక్తిని ఆత్మపరిశీలన చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ఇంకా చేసుకోవాలి. ఎందుకు 2019లో 23 స్థానాలు ఇస్తే ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడుకి ప్రజలు ఇచ్చిన అవకాశం, అది ప్రజా ఆమోదంతో వచ్చిన అవకాశం. దానిని కూడా ప్రతిపక్ష నాయకుడు తొలగించిన ఉండకూడదనే ఒక ఆలోచనతో దుర్మార్గమైన పనితో నువ్వు కొంతమంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేసావు, కొన్ని ఎమ్మెల్యేలు తీసుకున్నావు. చాలా మంది ట్రై చేశారు, కొంతమంది రాలే, ఆత్మాభిమానాన్ని చంపుకొని రాలే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష వాదాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదని కొంతమంది ఎమ్మెల్యేలు భయభ్రాంతులు చేశావు, ఇబ్బంది పెట్టించావు, కేసులు బనాయించావు. మన గొట్టిపేట రవి గారు లాంటి వ్యక్తుల్ని ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టించావు, ఆర్థిక మూలాలు దెబ్బతీసావు, భయపెట్టించావు, ఆయనకి సంబంధించినటువంటి మైండ్స్ కూడా చేశావు. అలాగే మా రామానాయుడు గారిని ఇది అలాగే అచ్చెన్నాయుడు గారిని తీసుకుంటే ఆయన ఆపరేషన్ చేసుకుంటే ఆ రోజు కనీసం మానవత్వంతో కూడా ఆలోచించుకుంటా నువ్వు జర్నీ చేయించి రక్తస్రావం అవుతున్నా కూడా నువ్వు పోలీసులు తీసుకెళ్లి ఆ రోజు బై రోడ్ తీసుకొచ్చావు. ఎంత దుర్మార్గమైన పని! అలాగే ఎంతమంది ఎమ్మెల్యేలు చేశావు? ఒక్కరిద్దరు కాదు, ఎంతో మంది మీరు చేశారు. అన్ని రకాలుగా ఎమ్మెల్యేలని అవమానపరిచి ఇబ్బంది పెట్టించి ఏ రకమైన భయపెట్టించి తీసుకొద్దామని ప్రతిపక్ష వాదాన్ని తొలగించడానికి మీరెంత ప్రయత్నం చేశారు. ఈ రోజు దేవుడు ఏదైతే దేవుడు స్క్రిప్ట్ మీరు పదే ప్రస్థానం చేస్తారు, అదే దేవుడు స్క్రిప్ట్ రాశాడు కదా, ప్రతిపక్ష వాదాన్ని లేకుండా చేశాడు కదా, అదంతా చూశాడు పైవాడు. అందుకు మేము అంటున్నాం, నువ్వు ఏది సంకల్పించుకుంటావు నీకు అదే వస్తుంది. ఈరోజు ప్రతిపక్షవాదాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఆయనకున్న వ్యవస్థను కూడా తొలగించడానికి ప్రతిపక్షవాదాలు చేయడానికి ప్రయత్నం చేస్తావు. నీకు ఆ ప్రతిపక్షవాదం లేకుండా ప్రజలు తీర్పిచ్చారు, దానిని కూడా మళ్ళీ నువ్వు స్వీకరించుకుంటా మళ్ళీ కూడా దాన్ని నేను ప్రతిపక్షవాద అడుగుతున్నావు అంటే నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు అంటే అసలు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లోనూ పొందుపరచలేదు 10% సీట్లు మాత్రమే వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది అనేది ఎక్కడా లేదు. కాబట్టి మా పార్టీకి ప్రతిపక్ష హోదాని కల్పించండి అంటూ స్పీకర్ గారిని అడిగారు. ఏంటి దాని గురించి ఏమంటారు? ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నది నువ్వు చేసావా? అసలు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసావా 5 ఏళ్ళు? నువ్వు ఇప్పుడు కూడా మీ తాతది మీదే అమలు చేశారు రాజ్యాంగాన్ని, ఎప్పుడైనా అమలు చేశారు? రాజారెడ్డి రాజ్యాంగం అంటారా? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అదే కాదు ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పు. రాజారెడ్డి మీ పార్టీ నాయకులు లేస్తే జగన్మోహన్ రెడ్డిని అసలు మీరు అమలు చేసే రాజ్యాంగం అంతా రాజారెడ్డి రాజ్యాంగం అని, ఇండియన్ పీనల్ కోడ్ అసలు ఆంధ్రప్రదేశ్లో లేదు, జగన్మోహన్ రెడ్డి పీనల్ కోడే ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉండేది 5 సంవత్సరాలు అంటూ కూడా ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఉండేవాళ్ళు. ఖచ్చితంగా అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో ట్రీట్మెంట్ చూడండి, ఆయన ప్రమాణ స్వీకారం వచ్చేటప్పుడు రాజ్యాంగంలో లేదు. ఎందుకు చెప్తున్నానంటే గౌరవంగా ఈరోజు వారిని ప్రతిపక్ష నాయకులు లేకున్నప్పుడు కూడా ఆయన్ని గేట్లు తీయించి కారు కూడా అసెంబ్లీ వరకు తీసుకొచ్చి ప్రాంగణం వరకు తీసుకొచ్చి ప్రమాణ స్వీకరించే విధానాన్ని కానీ గౌరవంగా ఆ రోజు మా ఎమ్మెల్యేలు లోన ఆయనతో ఇబ్బంది పడి ఆ నాయకత్వాన్ని గవర్నమెంట్ ఇబ్బంది పడి ఎంతో మంది నలిగిపోయారు. ఒక రకం చెప్పాలంటే ఉంటే మనిషిని ఉంటే ఎత్తుకుపోదాం అనే పరిస్థితి కూడా ఉంది వాస్తవం చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు ఆవేదన. ఎందుకంటే వారు అనుభవించారు ఆ ఆవేదన, ఎవరైనా అనుభవిస్తే తెలుస్తుంది ఆ బాధ ఆవేదన. కానీ ఎక్కడికి ఎత్తుకుపోయేవారు? అంటే చెప్తున్నా, ఎత్తుకుపోవడం అంటే వర్డ్ చెప్తున్నా, అంత ఆవేశంతో ఉన్నారు, అంత ఆందోళనతో ఉన్నారు. కానీ డిగ్నిఫైడ్గా ఈరోజు నాయకుడు ఇచ్చిన గౌరవాన్ని ఎక్కడ కూడా కామెంట్ లేకుండా మీరు సోషల్ మీడియా సెంటర్లో కానీ లేదా మిగతా సమయంలో కానీ ఆ రోజు కామెంట్ చేయకుండా ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ కామెంట్ చేయకుండా ప్రమాణ స్వీకారం చేయించి గౌరవంగా వాళ్ళని తిరిగి పంపించారు. అది చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న వ్యక్తిత్వం, ఆయనకున్న రెస్పెక్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అడగడం వెనక ఒక వ్యూహం ఉందని, ఆయన రానున్న రోజుల్లో అసెంబ్లీకి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కనుక ఇవ్వకపోతే ఆ నెపంతో
ఇక ఆయన అసెంబ్లీ గేటు కూడా తాకకుండా ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి అది నిజమేనంటారా? ఇప్పుడు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు అసెంబ్లీకి రాలేదు, అగౌరవపరిచారు. కుటుంబ సభ్యులను కూడా అగౌరవపరిచారు. కౌరు సభ కంటే దారుణంగా వ్యవహరించారు. ఇది శాసనసభ లాగా లేదు, గౌరవ సభ లాగా లేదు, ఇది కౌరవ సభ. నేను కౌరవ సభలో ఇంకా గౌరవంగా గౌరవ సభలో వస్తానని చెప్పి సభ చేసి అని వెళ్ళాడు. నువ్వు ఇంక ఎలక్షన్ కాకముందు రిజల్ట్ వచ్చిన 2 రోజుల తర్వాత స్టార్ట్ చేశారు మీరు. చంద్రబాబు నాయుడు గారు సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలు ప్రస్తావన చేసి ప్రతిపక్ష నాయకుడిగా కొన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు. మీకు అర్థమైంది పాయింట్ ఇక్కడ. వెయిట్ చేసిన తర్వాత ఆయన అవమానం పరిచి ఆయనతో పాటు కుటుంబ సభ్యులను కూడా ఏమీ సంబంధం లేని భువనేశ్వరమ్మని, అలాగే చాలా మంది మహిళల్ని మేడంతో పాటు అవమానం పరిచిన తర్వాత, అతన్ని మానసికంగా ఇబ్బంది పెట్టిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత ప్రజా తీర్పు ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇవ్వకుండా నువ్వు చట్టంలో రాజ్యాంగంలో లేదు, రాజ్యాంగాన్ని నువ్వేదో చదివి మొత్తం అంతా రాజ్యాంగం కోసం తెలుసుకున్నట్లు మాట్లాడితే ఎస్కేప్ అయ్యే విధంగా మీరు రావాలి, చట్టసభలో మాట్లాడాలి, ప్రజల కోసం మాట్లాడాలి. అట్లీస్ట్ రాష్ట్రం కోసం కాకుండా పులివెందు ప్రజల కోసమైనా మాట్లాడాలి కదా. ముందు శాసనసభ్యుడు కదా, శాసనసభ్యుడు కదండి. శాసనసభ తర్వాత ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు నేను ఉంటుంది ముందు మనం ఓటర్లని, తర్వాత పార్టీ కార్యకర్తలు, నాయకులు, తర్వాత ఎంపీ. ముందు బేసిక్ గా నువ్వు అది ఆలోచించాలి కదా. నేనేమంటున్నాను, ఆ నియోజకవర్గ ప్రజలు, పులివెందుల ప్రజలు నీ నమ్మకం పట్ల సరే మీరేదో ఉద్ధరిస్తారని చెప్పేసి ఒక ఎమ్మెల్యేకి మీకు అవకాశం ఇచ్చారు. మరి వాళ్ళ ప్రయోజనం కోసమైనా, వాళ్ళ మనోభావాల కోసమైనా మీరు అసెంబ్లీ రావాలి కదా. నేను ఉంటుంది అది ప్రైమరీగా. తర్వాత ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష లీడర్ అనేది సెకండరీ. బేసిక్ గా అది కదా బేసాను. మరి దానిని కూడా గౌరవించాలంటే ఈ విషయం ఏంటంటే అధికారం ఉండాలి. గతంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా, లేకపోతే ప్రతిపక్షంగా ఉండగా సమానత్వం కలిగెళ్ళాడు. ఆ విధంగా కాకుండా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నువ్వు ఆయన పదవిని అడ్డంగా పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించి నువ్వు ఎలాగైతే మేనేజ్ చేసావో నీకు ఇప్పుడు అవ్వాలంటే అది అవ్వదు, జరగదు. ఇప్పుడు ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చారు, రాజశేఖర రెడ్డి బిడ్డగా నీకు అవకాశం ఇచ్చారు, నువ్వు అది రిప్లేస్ చేసుకోలేదు. ఈరోజు మళ్ళీ ప్రజలు మబ్బెట్టి ఇదేదో తెర మీద తీసుకొచ్చి నేను ఎస్కేప్ అవ్వాలని ఆలోచన అంటే అది జరగదు. అందుకు బేసిక్గా నేనేమంటున్నానంటే ఈరోజు 100% మీరు పులివెందులకు ఎమ్మెల్యే. ఆ పులివెందుల ఎమ్మెల్యే కనుక ఆ ప్రజలు మీకు ఓటేశారు కనుక ఆ ప్రజల కోసం మాట్లాడడానికి రండి. మీరు ఆ ప్రజల కోసం బేసిక్ మాట్లాడాలి కదా. మరి ప్రజావాణి ఎక్కడ వినిపిస్తారు మీరు? అసెంబ్లీలో మాట్లాడితే కదా ప్రాబ్లమ్స్ ప్రభుత్వం స్పందిస్తారు, అధికారులు స్పందిస్తారు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నట్లుగా, ప్రజాక్షేత్రంలోనే ఆయన తెలుసుకోబోతున్నట్లుగా కూడా చెబుతా ఉన్నారు. ఈ రోజు ఉదయం ఇంక తెల్లవారు లేసాం, ఇంక రాత్రి రావడం చాలా టైం ఉంది. ఇంక రాత్రి నిద్రపోవాలి, తెల్లవారు ఇంక లేవాలి. నువ్వు ఇంక లేవగానే నువ్వు ప్రజాక్షేత్రంకి వెళ్ళిపోతావు, లేవగానే నువ్వు చేస్తావంటే ప్రజలు నమ్మరు. మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది అదే కదండి. అంటే ఏం చెప్తున్నాడంటే అతను 5 ఏళ్ళనగా మనం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల 5 ఏళ్ళు అయిపోతాయి. మనం అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల 5 ఏళ్ళు అయిపోయాయి. అలాగే ఇప్పుడు కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల 5 ఏళ్ళు అయిపోతాయి. నెక్స్ట్ 2029లో మనం అధికారంలోకి రాబోతున్నాం, మనం ప్రజాక్షేత్రంలో ఉందాం అంటూ కూడా వాళ్ళ క్యాడర్లో జోష్ నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కదా ఆయన. క్యాడర్లో జోష్ నింపడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ ప్రజల్ని నమ్మే పరిస్థితిలో ఉంటారు. ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు ప్రజలు ప్రభుత్వం ఏర్పాటే కాలేదు, ప్రమాణ స్వీకారం కాలేదు, రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే అరాచకం అయిపోయింది, లేకపోతే మా కార్యకర్తల మీద దాడి జరుగుతుంది, లేకపోతే ఆక్రమణలు అయిపోతున్నాయి, లేకపోతే ఏదో జరిగిపోతుందని మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ నాయకులతో మాట్లాడించారే, ప్రజలు ఏం ఆలోచిస్తారు? ప్రజలే తెలితొక్కులు అనుకుంటున్నారా? మనకంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఇంటర్వ్యూ మనం చేస్తున్నాం, నా వర్డ్స్ వస్తున్నాయి, ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి. ప్రజల తీర్పు ఎలాగుందో మీరు చూసావు. ప్రజల్ని తప్పుదో పట్టించడానికి, ప్రజలు పక్కదారి పట్టించడం మాట్లాడితే వారు నమ్మే పరిస్థితులు లేరు. మీకు ఇచ్చిన అవకాశాన్ని, మీకు ఏవైతే 11 సీట్లు ఇచ్చారో ఆ 11 సీట్లతో నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి, మాట్లాడాలి. మీరేమో ఆ 11 సీట్లతో అసెంబ్లీకి వెళ్ళాలంటూ చెప్తున్నారన్న, కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నట్లుగా, అసలు వైఎస్ఆర్సీపీని క్లోజ్ చేసి ఆయన హిమాలయాలకు వెళ్ళబోతున్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి, దీన్ని ఎలా చూడాలి? మేమైతే బాధ్యత గల తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా, ప్రభుత్వంలో ఒక మనిషిగా నేను చెప్తున్నా,
మేము ఆహ్వానిస్తున్నాం. ఉమ్, ప్రతిపక్షాన్ని గౌరవించే పార్టీ ప్రజాప్రభుత్వం ఎన్డీఏ కూటమి, మేము కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉమ్, ఎవరు రాకూడదు, మేము ఉండాలనే ఆలోచన మాది కాదు. మీకు ఉండొచ్చు కానీ మాకు ఉండదు. ఉమ్, మాకుండది గౌరవంగా మా ప్రతిపక్షం బలంగా ఉన్న కోరుకున్న మనుషులు మేము అడగాలి. మా 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 పనితీరు మీరు చర్చించాలి. ఉమ్, మేము అవకాశం ఇస్తాం. ఈరోజు మేము అద్భుతంగా ఈరోజు ఒక అనుభవమైన వ్యక్తిని స్పీకర్గా నియమించారు చంద్రబాబు నాయుడు గారు, ఉమ్, పవన్ కళ్యాణ్ గారు. ఒక అనుభవం వ్యక్తి, 83 నుంచి రాజకీయాలు ఉన్నారు. వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రుల నుంచి నాయకత్వం ఉన్న వ్యక్తులు వాళ్ళు. ఉమ్, అలాంటి వ్యక్తిని నియమించారు. చర్చించండి, వచ్చి డిస్కస్ చేయండి. మేము ఆహ్వానిస్తున్నాం. మీరు ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ప్రజలు అది గమనిస్తున్నారు, ప్రజల కోసం ఆలోచిస్తారు. ఉమ్, అది ప్రజలు గమనిస్తారు, మనం అది డిస్కషన్ చేయాల్సిన లేదు. ఉమ్. ఇంతకీ ఏంటి అసలు వైఎస్ఆర్సీపీ ఉంటుందా, లేదంటే అది క్లోజ్ చేసి నిజంగా జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళడం, లేకపోతే హిమాలయాలకు వెళ్ళడం జరుగుతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏ పార్టీ క్లోజ్ అవ్వాలని మా తప్పం కాదండి. ఉమ్, మేము ప్రజాక్షేత్రంలో ఉన్న మనుషులంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఇప్పుడు కూడా ఉమ్, అన్న ఎన్టీఆర్ గారి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు రావచ్చు, భవిష్యత్తులో నారా లోకేష్ గారు రావచ్చు, ఒకటే లైన్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది? అందరినీ గౌరవించాలి, అందరూ ఉండాలి. ఉమ్, ప్రజలు మంచి చేస్తే మమ్మల్ని గౌరవిస్తారు. ఉమ్, ప్రజా తీర్పు ఇంకోలా ఉంటే ప్రజల తీర్పును మనం గౌరవించాలి. మొన్న 2019లో బాబు గారు ఫస్ట్ వర్డ్స్ ఏమన్నారు? ఉమ్, ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం, ఉమ్, మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, ఉమ్, ప్రజల పక్షాన్ని మేము ఉంటాం. మా లైన్ అదే. అంత తప్ప కానీ ఏ పార్టీ క్లోజ్ అవ్వాలనో అంతం చేయాలనో ఆలోచన ఉండదు. అంతం చేయాలని ఆలోచించినప్పుడు తెలుగుదేశం పార్టీని అంతం చేయాలి, తెలుగుదేశం లేకుండా నామరూపాలు చేయాలని ప్రయత్నం చేసిన వ్యక్తికి ఏం జరిగిందో మనం చూసాం కదా. ఉమ్, మా నాయకుడు ఆ రోజు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, ఆయనే ఎవరు జగన్మోహన్ రెడ్డే కాదు, జగన్మోహన్ రెడ్డి పుట్టించిన దేవుడు కూడా సాధ్యం కాదన్నాడు ఆయన. ఉమ్, అది వాస్తవం.